Good morning, children. How are you, ma, all of you? I hope all are safe at your homes. Okay, ma, which lesson we are discussing? That is the fourth lesson. What's that name? States of matter. So today we have discussed about the last topic is the science club and a value for me. So come to the page number 42. All are open your textbooks and come to the page number 42. So here science club. So what dissolves in water? First one is what dissolves in water. వాటర్లో ఏమి కరిగిపోతుంది అని చూడండి. So take some dal, rice, flour, salt, baking soda, pepper and oil. Take some water in a jug. Try to dissolve a teaspoon of each in a separate glass of water. సో ఇక్కడ చూడండి ఏమేమి తీసుకున్నారు. దాల్ అంటే కందిపప్పు, రైస్, ఫ్లోర్ అంటే పిండి, సాల్ట్, బేకింగ్ సోడా, సో పిప్పర్ అండ్ ఆయిల్. సో ఇవన్నీ తీసుకొని ఒక జగ్గు వాటర్ తీసుకొని వీటన్నిటిని సపరేట్గా ఒక్కొక్క గ్లాస్లో వాటర్ పోసేసి ఒక్కొక్క గ్లాస్లో వేయాలి ఇక్కడ తీసుకున్నటువంటి ఐటమ్స్ అన్నీ. సో అబ్జర్వ్ విచ్ ఆఫ్ దిస్ డిజాల్వ్ ఇన్ ద వాటర్, రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ డిస్కస్ ఇట్ విత్ ద క్లాస్. సో ఈ వేసినటువంటి గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇవన్నీ దేంట్లో ఏ గ్లాస్ ఆఫ్ వాటర్లో మనకి ఇవి కంప్లీట్గా డిజాల్వ్ అయింది, కంప్లీట్గా కరిగిపోయినాయో మనం అబ్జర్వ్ చేసి ఒక టేబులర్ ఫామ్ తీసుకొని సీరియల్ నెంబర్ అని మెటీరియల్స్ అని ఇక్కడ కింద వేసేసి డిజాల్వ్ అయిందా లేదా ఎస్ ఆర్ నో అనేసి మనం రికార్డ్ అనేది నోట్ చేసుకోవాలి. సో చిల్డ్రన్, విచ్ వన్ ఈజ్ కంప్లీట్లీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్? టెల్ మీ. సాల్ట్, baking soda and pepper. Pepper also, in case pepper means here taking the seeds తీసుకుంటే అది మనకు డిజాల్వ్ అవ్వదు. ఇన్ కేస్ ఒకవేళ మనం పిప్పర్ పౌడర్ తీసుకుంటే అది డిజాల్వ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సీడ్స్ తీసుకుంటే ఇది అవ్వదు. సో కంపల్సరీగా సాల్ట్, బేకింగ్ సోడా మాత్రమే మనకు డిజాల్వ్ అవుతుంది కాబట్టి ఎస్ఎస్ అని రాస్తాం. రిమైనింగ్ అన్నీ నో అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ డిజాల్వింగ్ షుగర్. చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ అడల్ట్ టేక్ 3 glasses and some sugar. Put 2 spoons of sugar in a glass of cold water and stir it. సో మీ పెద్దల అడల్ట్ అంటే మీ పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని కొన్ని చూడండి 3 glasses తీసుకొని టేక్ 3 glasses తీసుకొని కొంచెం షుగర్ తీసుకోవాలి. సో ఆ గ్లాసెస్లో మనం ఒక గ్లాస్లో మనము 2 spoons ఆఫ్ షుగర్ వేయాలి. ఎలాంటి వాటరు? చల్లని నీటి కోల్డ్ వాటర్లో వేయాలి. వేసేసి స్టిర్ అంటే బాగా కంప్లీట్గా కలదిప్పి ఉంచాలి. సో పుట్ 2 spoons ఆఫ్ షుగర్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ కేర్ఫుల్లీ బట్ డు నాట్ స్టిర్ ఇట్. నెక్స్ట్ ఇంకొక గ్లాస్, ఎన్ని గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం? 3 glasses ఆఫ్ వాటర్. సో ఒక గ్లాస్లో కోల్డ్ వాటర్ తీసుకొని అందులో షుగర్ వేసి కలదిప్పేసి పెట్టాము స్టిర్ చేసి. నెక్స్ట్ వామ్ వాటర్, గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో షుగర్ వేసి కేర్ఫుల్గా దాన్ని డు నాట్ స్టిర్ ఇట్, కలదిప్పకుండా దాన్ని డిస్టర్బ్ చేయకుండా కేర్ఫుల్గా పక్కకు పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ పుట్ 2 spoons ఆఫ్ షుగర్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ అండ్ స్టిర్ ఇట్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక గ్లాస్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో 2 spoons ఆఫ్ షుగర్ వేసి ఏం చేస్తున్నాము? దీన్ని ఇప్పుడు కలదిప్పాలి, స్టిర్ చేసి పక్కకు ఉంచేయాలి. సో వాట్ డూ యూ అబ్జర్వ్? ఇన్ విచ్ కేస్ డస్ ద షుగర్ డిజాల్వ్ ద ఫాస్టెస్ట్? డిస్కస్ విత్ ద క్లాస్. సో ఏం అబ్జర్వ్ చేసావు? 3 glasses-లో 2 spoons ఆఫ్ షుగర్ తీసుకున్నాం, ఒక గ్లాస్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాం, ఇంకొక గ్లాస్లో వామ్ వాటర్ తీసుకున్నాం. బట్ అందులో దాన్ని స్టిర్ చేయలేదు, కోల్డ్ వాటర్లో వేసి దాన్ని స్టిర్ చేసాము. నెక్స్ట్ ఇంకొక గ్లాస్లో వామ్ వాటర్ తీసుకొని స్టిర్ చేసాము, అంటే కలదిప్పాము. సో 3 glasses-లో మనకు ఫాస్ట్గా ఏది డిజాల్వ్ అయి ఉంటుంది అబ్జర్వ్ చేయండి. విచ్ వన్ నానా? 3rd glass. ఎందుకని? సెకండ్ గ్లాస్లో వామ్ వాటర్ తీసుకున్నప్పటికీ మనం దాన్ని స్టిర్ చేయలే, కలదిప్పలేదు కాబట్టి ఫాస్ట్గా అది డిజాల్వ్ అవ్వదు. ఏదైతే 3rd గ్లాస్లో వామ్ వాటర్ తీసుకొని మనం స్టిర్ చేసామో అదే ఫాస్ట్గా డిజాల్వ్ అయి ఉంటుంది. ఓకేమా?
Next goes to a value for me. సో విచ్ వాల్యూ డూ యూ లెర్న్ హియర్? నువ్వు ఇక్కడ ఎటువంటి విలువను నువ్వు నేర్చుకున్నావు చూడండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ మదర్ ఆలియా పుట్స్ వాటర్ ఇన్ డిఫరెంట్ గ్లాస్ కంటైనర్స్ సచ్ యాజ్ జార్, ఏ బాటిల్, ఏ బౌల్ అండ్ ఏ గ్లాస్. She observes that water takes different shapes in different containers. Already I said the previous classes, Nana, water did not have the shape but that have the with container shapes. ఓకే, సో ఆలియా అనే అమ్మాయి వాళ్ళ మదర్ హెల్ప్ తీసుకొని కొన్ని కంటైనర్స్ ఏమేమి తీసుకుంది? జార్ తీసుకుంది, బాటిల్ తీసుకుంది, బౌల్ తీసుకుంది అండ్ గ్లాస్ తీసుకొని వాటర్లో వాటర్ అనేది పోరింగ్ చేసింది, అంటే వేసింది. సో అప్పుడు ఏం అబ్జర్వ్ చేసింది? డిఫరెంట్ షేప్స్ అనేవి వాటర్కి వచ్చాయి విత్ కంటైనర్స్ తోటి అని. సో ఆఫ్టర్ ఆలియా ఫినిషెస్ ద యాక్టివిటీ, ఆలియా యాక్టివిటీ ఫినిష్ చేసిన తర్వాత షీ టేక్స్ అవుట్ ద వాటర్ ఫ్రమ్ ఆల్ ద కంటైనర్స్ అండ్ యూజ్ ఇట్ టు వాటర్ ద ఫ్లవర్ పాట్స్. విచ్ వాల్యూ డస్ హర్ యాక్షన్ షో? సో దీని నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసామంటే చూడండి, ఆలియా ఏం అబ్జర్వ్ చేసింది? వాటర్ హ్యావ్ ద డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ది ఇన్ డిఫరెంట్ కంటైనర్స్ అని అబ్జర్వ్ చేసింది. నెక్స్ట్ ఈమె ఏం చేసింది? యాక్టివిటీ ఫినిష్ అయిన తర్వాత ఆ వాటర్ మొత్తం ఒక కంటైనర్లోని ఉన్న వాటర్ మొత్తం తీసుకొని ఫ్లవర్ పాట్స్ అంటే చెట్టు మొక్కలకి, పూల మొక్కలకి తను ఆ వాటర్ అంతా పోసింది. సో దాన్ని బట్టి ఏ వాల్యూ నువ్వు ఇక్కడ నేర్చుకున్నావు? డిడ్ నాట్ వేస్ట్ ద వాటర్, కంపల్సరీ సేవ్ ద వాటర్. తన వాటర్ని వేస్ట్ చేయకుండా ఫ్లవర్ పాట్స్కి ఏం చేసింది? యూజ్ చేసింది. సో చిల్డ్రన్, ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు లెర్న్ ద వాల్యూ ఈజ్ ద డోంట్ వేస్ట్ ద వాటర్. ఓకే మా? సో ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టూడ్ ది టాపిక్ మా. So from this we have complete the 4th chapter, that one is the states of matter. So tomorrow we'll meet again in the next class in the new chapter. Okay Nana, all are safe, you are at home. Okay, stay home, stay safe.